సువేందు అధికారి సీఎం అయిన వెంటనే వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్లో సెఫైజాలా డిస్ట్రిక్ట్లో ఇద్దరు ఇల్లీగల్ స్మగ్లర్స్ బార్డర్ దాటి వెస్ట్ బెంగాల్లో చొరబడ్డానికి ట్రై చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లు హెచ్చరించిన మాట వినలేదు అని చెప్పి స్పాట్లోనే కాల్చి చంపేశారు. మొహమ్మద్ ముర్సలిన్, నబీ హుసైన్ ఇద్దరి బాడీ బ్యాగ్స్ను బంగ్లాదేశ్కు పంపారు. సువేందు అధికారి ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత 48 గంటల్లో ఇల్లీగల్స్పై డెంటింగ్ అండ్ పెయింటింగ్ మొదలు పెట్టడానికి మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మమతా బెనర్జీ ఆపిపెట్టిన దాదాపు 600 కిలోమీటర్ల బార్డర్ను ఇండియన్ ఆర్మీకు 45 డేస్లో అప్పజెప్పాలి అనే బిల్పై సువేందు సైన్ చేశాడు. వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇందులో 600 కిలోమీటర్లకు ఫెన్సింగ్ ఉండదు. అంటే ఇది ల్యాండ్ బార్డర్ అన్నమాట. విలేజర్స్ దగ్గర ల్యాండ్ తీసుకొని ఇండియన్ ఆర్మీకు ఇవ్వు అని సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినా కూడా మమతా బెనర్జీ ఇవ్వలేదు. ఇంకొక 3 నెలల్లో 600 కిలోమీటర్ల బార్డర్ను సీల్ చేయనున్నారు. ఈ న్యూస్ విన్న వెంటనే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ యొక్క ఫారెన్ అడ్వైజర్ హుమాయూన్ రంగంలో దిగి అలా ఎలా బార్డర్ను సీల్ చేస్తారు, మాతో డిస్కస్ చేయాలి కదా, మా వాళ్ళను ఎలా చంపారు, బార్డర్లో వయలెన్స్ జరగడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడాడు. అంటే బార్డర్లో ఇల్లీగల్ స్మగ్లింగ్ కనుక ఆగిపోతే బంగ్లాదేశ్ కూడా నష్టమే. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా టెన్షన్లో ఉంది. బార్డర్ సీల్ అయిన వెంటనే క్యాటిల్ స్మగ్లింగ్, కోల్ స్మగ్లింగ్ అన్నీ ఆగిపోతాయి. వెస్ట్ బెంగాల్ మొత్తంలో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితను అమల్లోకి తీసుకొచ్చాడు. 60 ఏళ్లు దాటిన గవర్నమెంట్ ఆఫీసర్స్కు మమత ఎక్స్టెన్షన్స్ ఇచ్చి కూర్చుంది. తనకు కావాల్సిన వాళ్ళ యొక్క పదవిని పొడిగించింది. సువేందు అధికారి 60 ఇయర్స్ దాటిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ రిటైర్ చేశాడు. బిఎన్ఎస్ చట్టాలను తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ లైక్ బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ వీటన్నింటినీ వెస్ట్ బెంగాల్ అమల్లోకి తీసుకురాలేదు. మళ్ళీ సువేందు సెంట్రల్ స్కీమ్స్ను తీసుకొచ్చారు. కమ్యూనల్ వయలెన్స్ చేసిన, ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను ఇష్యూ చేయాలని ఆదేశించాడు. అండ్ బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్లో ఎంతోమంది ఇల్లీగల్స్ టెంట్స్ కట్టుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారు. వారందరినీ తరిమివేయడానికి బుల్డోజర్స్ను రంగంలో దింపారు. ఎస్ఐఆర్ను అమల్లోకి తీసుకురానున్నారు. 2 కోట్ల మంది ఇల్లీగల్స్ను బంగ్లాదేశ్కు పంపనున్నారు. కాబట్టే బంగ్లాదేశ్ ప్రభుత్వం టెన్షన్లో ఉంది. రోడ్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో ప్రేయర్స్ చేయడాన్ని నిషేధించారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ ఇప్పించడానికి వేరే రాష్ట్రాలకు పంపుతున్నారు. మమత తన రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్కు వేరే రాష్ట్రాలకు పంపేదే కాదు, వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే మమ్మల్ని గైడ్ చేస్తారేమో, మమ్మల్ని ఓవర్ పవర్ చేస్తారేమో అని చెప్పి కావాలనే మమతా బెనర్జీ పోలీసులను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చాలా అణిచివేసేది. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో ఎస్ఎస్సీ అండ్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్స్, నోటిఫికేషన్స్, ఎగ్జామినేషన్స్ చాలా లేట్గా పోస్ట్పోన్ అవుతూ జరిగాయి. దీనివల్ల ఎగ్జామ్ రాసే ఏజ్ దాటిపోయారు చాలామంది. గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కు క్వాలిఫైడ్ ఏజ్ను 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేశాడు సువేందు అధికారి. దీని గురించి తెలుసుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. ఐసిఐసిఐ ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయగలరు. ప్రపంచం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న సమయం ఇది. ఇటువంటి సమయంలో మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. అంటే కొన్ని మంచి స్టాక్స్ తక్కువ ధరలో అవైలబుల్లో ఉంటాయి. మళ్ళీ మార్కెట్ పుంజుకున్న తర్వాత దీని యొక్క ధరలు పెరుగుతాయి. ఇవన్నీ మనం చేసే అవసరం లేదు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్స్ బిఎస్సి ఎన్హాన్స్డ్ వాల్యూ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఎన్ఎఫ్ఓలో పెట్టుబడి పెడితే వీరి యొక్క ఎక్స్పీరియన్స్ మేనేజర్స్ 30 టాప్ అండర్ వాల్యూడ్ ఇండియన్ కంపెనీస్ లో మన డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు దీని యొక్క రిటర్న్స్ బాగా ఉంటాయి. దీని గురించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఎఫ్డీలో 5 to 6% ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. బట్ ఎన్ఎఫ్ యొక్క ఇండెక్స్ గత 5 to 10 ఇయర్స్లో 26.3 and 20.1 CAGRను ఇచ్చింది. దీని యొక్క ఎన్ఏవి 10 రూపీస్. మీ మంత్లీ ప్రీమియంలో 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఇయర్లీ అప్ టు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. మన ఎన్ఆర్ఐ మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ నే చూస్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్యూచర్ కోసం చిన్నగా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీని యొక్క లాస్ట్ డేట్ May 15th. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క QR కోడ్ ను స్కాన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోగలరు. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉండి తెలుగులో కూడా ఏజెంట్స్ మన ఇంటికి వచ్చి మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నికల ప్రచారంలో టీఎంసీ స్పోక్స్ పర్సన్ రిజు దత్తా ఏమన్నాడండి మీకు గుర్తుంటే, అజయ్ పాల్ శర్మకు దమ్ముంటే May 4th రిజల్ట్స్ తర్వాత ఇక్కడే ఉండమను,
అజయ్ పాల్ శర్మను యూపీ నుండి వెస్ట్ బెంగాల్కు లాక్కొని వచ్చి ఎఫ్ఐఆర్లు వేసి కేసులు పెట్టి జైల్లో వేసి చిత్రహింసలు పెడతామని చెప్పి రజీవ్ దత్తా వార్నింగ్ ఇచ్చాడు. మే 4th బీజేపీ గెలిచిన తర్వాత ఇతను ప్లేట్ మార్చాడు. టీఎంసీ పార్టీ తనపై ఒత్తిడి పెట్టి అజయ్ పాల్ శర్మకు వార్నింగ్ ఇవ్వమని బెదిరించింది అన్నాడు. టీఎంసీ పార్టీని వదిలేశాడు. రజీవ్ దత్తా ఏమంటాడు అంటే తాను మారిపోయాను, అజయ్ పాల్ శర్మతో ఎటువంటి శత్రుత్వం లేదు అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు అంటే సువేందు అధికారి వల్లే 5,000 మంది టీఎంసీ కార్యకర్తలు బ్రతికిపోయారు అంటాడు. సువేందు అధికారి పిఏను కొంతమంది చంపేశారు. ఆ తర్వాత సువేందు అధికారి చాలా అగ్రెసివ్గా మాట్లాడలేదు. చట్టాలు న్యాయాలు ఉన్నాయి, ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు, పిఏ హత్యకు ప్రతీకారం పోలీసులే తీర్చుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పి రెచ్చగొట్టకుండా చాలా కూల్గా మాట్లాడారు. సువేందు అధికారి పిఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు, అంటే ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. సో ఈయన మరణం తర్వాత ఒకవేళ సువేందు అగ్రెసివ్గా మాట్లాడి ఉంటే టీఎంసీ కార్యకర్తల ఇళ్లపై దాడి జరిగేది. రజీవ్ దత్తా ఏమంటున్నాడు అంటే సువేందు అధికారి మామూలుగా మాట్లాడినందుకే ఇండైరెక్ట్లీ సువేందు అధికారి 5,000 మంది టీఎంసీ కార్యకర్తల ప్రాణాలు కాపాడారు అని చెప్పి రజీవ్ దత్తా అంటున్నాడు. టీఎంసీ కరప్షన్ను ఇన్స్టిట్యూషనలైజ్ చేసిందంట. హౌస్ హోల్డ్ అప్రూవల్స్కు, బిల్డింగ్ అప్రూవల్స్కు రిలేటెడ్ ఎనీ ఇష్యూస్, సివిక్ వర్క్స్ ఏదైనా కానీ లంచం ఇస్తే తప్ప టీఎంసీ అధికారులు లంచం తీసుకోకుండా ఏ పని చేసేవారు కాదంట. స్కూల్ జాబ్ స్కామ్, కోల్ మైనింగ్ అని చెప్పి ఎన్నో డబ్బులు టీఎంసీ మింగింది అంటాడు. టీఎంసీ పార్టీని నడుపుతోంది ఐపాక్ అనే ఒక కన్సల్టెన్సీ సర్వీస్ అంట. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్, క్యాంపెయినింగ్ చేస్తారు కదా. ప్రశాంత్ కిషోర్ లాగా ఐపాక్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ మమతా బెనర్జీ పార్టీ ఎలా ప్రచారం చేయాలి, ఎలా ఎన్నికల బరిలో దిగాలి, ఎవరెవరు ఎమ్మెల్యేలాగా ఉండాలి, ఎలాంటి స్పీచెస్ ఇవ్వాలి అని చెప్పి ఐపాకే నిర్ణయిస్తుందంట. ఐపాక్ చెప్పినట్లే టీఎంసీ ఫాలో అయ్యారు అని చెప్పి టీఎంసీ పార్టీ ఐపాక్కు అమ్ముడు పోయింది అని చెప్పి ఎమ్మెల్యే సీట్ కావాలి అంటే 50 లక్షలు ఐపాక్కు కట్టాలి అని చెప్పి టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ కంట్రోల్లో లేదు అని చెప్పి ఈయన ఎన్నో ఆరోపణలు చేశాడు. మమతా బెనర్జీ పాలనలో టీఎంసీ వర్కర్స్, పార్టీ లీడర్స్ కూడా భయంగా బ్రతుకుతున్నారు. బీజేపీ పిలిస్తే బీజేపీలో మారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీదీ గూండాగిరి చేస్తుందని చెప్పి ఆరోపించాడు. అజయ్ పాల్ శర్మకు సారీ చెప్పాడు. టీఎంసీ యొక్క ఒత్తిడితోనే నేను నీకు వార్నింగ్ ఇచ్చానని చెప్పి వాపోయాడు. టీఎంసీ పార్టీ కార్యకర్తలకు అమ్మాయిలపై రెస్పెక్ట్ లేదు అని చెప్పి ఆరోపించాడు. నెక్స్ట్ సువేందు అధికారి సీఎం అయిన వెంటనే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ అల్లుడుకున్న Z+ సెక్యూరిటీను తీసివేశాడు. అభిషేక్ బెనర్జీను టార్గెట్ చేశాడు. కోల్ స్మగ్లింగ్లో అభిషేక్ బెనర్జీ యొక్క భార్య పేరుంది. కెటిల్ స్మగ్లింగ్లో కొంతవరకు కట్ అభిషేక్ బెనర్జీకి వెళ్తుంది. అభిషేక్ బెనర్జీ సింహంలాగా ఉండేవాడు. ఎన్నికలకు ముందు గర్జించేవాడు. అమిత్ షా ఒక అబ్బకు పుట్టి ఉంటే మే 4th తర్వాత వెస్ట్ బెంగాల్కు రమ్మని చెప్పి అమిత్ షాకే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్ బెనర్జీ చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయాడు. సువేందు అధికారి ల్యాండ్ అలాట్ చేసిన వెంటనే పాకిస్తాన్ ISI యాక్టివేట్ అయి ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు ఫెన్సింగ్ వేసేటప్పుడు కావాలనే జమాతే కార్యకర్తలను యాక్టివేట్ చేసి ఇది మా భూమి, ఇక్కడెందుకు ఫెన్సింగ్ వేశారు అని చెప్పి ఫెన్సింగ్ యొక్క కార్యక్రమాలను పొడిగించడానికి లేదా పోస్ట్పోన్ చేయడానికి లేదా డిలే చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకనే తారిక్ రెహమాన్ యొక్క ముఖ్య అడ్వైజర్ హమూయిన్ కబీర్ ఏమంటాడు అంటే మాతో కన్సల్ట్ చేయాలి, మమ్మల్ని కాన్ఫరెన్స్లో తీసుకొనే బార్డర్ ఫెన్సింగ్ కట్టాలి అంటున్నాడు. బార్డర్ ఫెన్సింగ్ మా ప్రదేశంలో మేము కట్టుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? ఇల్లీగల్గా బంగ్లాదేశీలు ఇండియాలో చొరబడితే కాల్చి చంపడంలో తప్పేముంది? అమెరికా కూడా ఇదే కదా చేస్తోంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాలటైల్గా ఉంది. కావాలనే ఇరాన్ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు. ఎవరికి యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదు. క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $128కు చేరుకుంది. ఇటువంటి సమయంలో మనం ఈస్టర్న్ బార్డర్ను సీల్ చేసుకొని ప్రాపర్గా సేఫ్టీగా మనం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కోల్ స్మగ్లింగ్ వల్ల, కెటిల్ స్మగ్లింగ్ వల్ల ఎంతో డబ్బులు లీక్ అవుతున్నాయి. ఒకవేళ బార్డర్లో ఫెన్సింగ్ సరిగ్గా జరగలేదు అంటే ఉగ్రవాద దాడులు జరుగుతాయి. దీనివల్ల భారత్ ఇన్స్టేబుల్ అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం కారణంగా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతోంది. ఇంకొక పక్క ఈస్టర్న్ బార్డర్లో ప్రాపర్ ఫెన్సింగ్ లేదు అంటే ఇండియన్ ఆర్మీను పెద్ద మొత్తంలో డిప్లాయ్ చేయాలి. దీనివల్ల ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. మిలిటరీ కోసం, యుద్ధ ఆయుధాలను కొనడానికి ఎంతో డబ్బును ఖర్చు పెట్టాలి. సువేందు అధికారి ఏం చేస్తున్నాడు, ఎంత అగ్రెసివ్గా పోతున్నాడు లేదా ఎంత కఠినంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది చూడొద్దు. ఇద్దరిని అలా ఎలా చంపేస్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈస్టర్న్ బార్డర్లో ISI యాక్టివేట్ అయింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ కనుక మనం బార్డర్స్ కట్టుకొని బంగ్లాదేశ్ను దూరంగా ఉంచాము అనుకోండి,
ఇండియా యొక్క ఈస్టర్న్ పార్ట్ సేఫ్గా ఉంటుంది, లేదంటే వీళ్ళు ఇండియా చికెన్ నెక్ అయిన సిలిగురి కార్డర్పై అటాక్ చేయడం లేదా డెమోగ్రఫిక్ చేంజెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మళ్ళీ మమతా బెనర్జీ గెలిచి ఉంటే మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ సౌత్ పరగణాలు బంగ్లాదేశీ ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ కనుక పెరిగిపోయింది అనుకోండి, వెస్ట్ బెంగాల్ చేయి దాటి ఉండేది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈస్టర్న్ బోర్డర్లో చొచ్చుకుపోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. చిట్టోర్గ్రామ్, ఢాకా, అక్కడున్న మద్రసాల్లో ముల్లాల ద్వారా, మౌలవి ద్వారా ఎంతో బ్రెయిన్ వాషింగ్ జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలను మార్చడానికి, భారత్కు వ్యతిరేకంగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సడన్గా సువేందు అధికారి లాంటి ఒక ముఖ్యమంత్రి వచ్చేసి ల్యాండ్ బార్డర్ను మొత్తాన్ని సీల్ చేసి అక్కడున్న ఇల్లీగల్స్ అందరినీ తరిమేశారు అనుకోండి, పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. బంగ్లాదేశీలో ఒక ఇంకొక భయం ఏంటి అంటే పుష్ బ్యాక్ కల్చర్. అస్సాంలో హిమంత బిశ్వశర్మ ఏం చేశాడు, కోర్టులను ఆశ్రయించకుండా వీళ్ళు ఇల్లీగల్స్ అని కన్ఫామ్ అయ్యిందా రాత్రిపూట బార్డర్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళను బంగ్లాదేశ్లో దొబ్బేశాడు అనమాట. అదే మోడల్ను ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఫాలో అయితే రోజుకు 100-200 మందిని పుష్ చేయాలి. అలా పుష్ చేస్తే ఈ ఇల్లీగల్స్ అందరూ బంగ్లాదేశ్ బార్డర్స్లో లేదా బంగ్లాదేశ్కు వెళ్ళిపోతారు. వాళ్ళకు ఫుడ్ పెట్టాలి అండ్ వీళ్ళకు ఆశ్రయం ఇవ్వాలి. అంత డబ్బు బంగ్లాదేశ్ దగ్గర లేదు కాబట్టే తారిక్ రెహమాన్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. 2 కోట్ల మందిని ఒకవేళ మీరు పుష్ బ్యాక్ చేశారు అంటే బంగ్లాదేశ్ చాలా సీరియస్ అవుతుంది అంటున్నాడు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మౌసిమ్ నాక్వీ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి తారిక్ రెహమాన్ను రెచ్చగొట్టాడు. బంగ్లాదేశ్, ఇండియా మధ్య గొడవలు రేకెత్తించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లు మన డబ్బులు గ్రో అయ్యే ఆపర్చునిటీ తీసుకొచ్చారు. ఈ ఎన్ఎఫ్ యొక్క లాస్ట్ డేట్ May 15. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి కూడా అన్ని వివరాలను తెలుసుకోగలరు.